హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 109వ భాగం. ఆదమరిచి నిద్రపోతున్న రామ్ చెవి దగ్గరకొచ్చి బావా అని గట్టిగా అరవగానే పెద్దగా అరుస్తూ లేచి కూర్చున్నాడు రామ్. యశుని చూడగానే మాట్లాడడం కూడా వేస్ట్ అనిపించి, ఓ గాడ్ ప్లీజ్, ఈ పిల్ల నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతుంది అనుకుంటూ తల పట్టుకున్నాడు. ఏంటి బావా, అత్తయ్య ఆల్రెడీ చెప్పిందిగా నీ పంక్చువాలిటీ మిస్ అవుతుందని. తొందరగా లేచి జిమ్ చేద్దు పదా. తప్పదా? ఆహా తప్పదు. ప్లీజ్ యశు, అసలు నీకేం కావాలి? ఎందుకు నన్ను టార్గెట్ చేశావు? ఈ మధ్య మరీ నిన్ను చూస్తుంటేనే నాకు భయమేస్తుంది. ఊరుకో బావా, ఏంటా మాటలు? నన్ను చూసి నువ్వు భయపడ్డమేంటి? ఏదో బావవి కదా, నువ్వు ఫిట్ గా మంచి ఫిజిక్ తో ఉండాలని కోరుకుంటున్నాను. తొందరగా రా బావా, మళ్ళీ నా కాలేజ్ టైం అవుతుంది అంటూనే రామ్ ని లాక్కెళ్ళింది యశు. అబ్బా, దీన్నెలా వదిలించుకోవాలో ఏంటో అనుకుంటూ వెళ్ళాడు రామ్. బావా, నువ్వు ఎన్ని పుషప్స్ మినిమం చేయగలవు? నేను చేయగలిగినన్ని. అవునా, అయితే స్టార్ట్ చెయ్యి అంటుంటే కోపంగా షర్టు తీసి పక్కన పడేసి పుషప్ స్టార్ట్ చేసినా కాసేపటికి వెన్ను మీద 10 బరువు ఎక్కువగా అనిపించింది రామ్కి. ఏయ్ యశు, ఏం చేస్తున్నావు? ఇప్పుడు పుషప్స్ చేయి బావా. పందిలా బరువున్నవే, నిన్ను మోస్తూ చేయడం నా వల్ల కాదు. ముందులే. అదేంటి బావా, నువ్వేం కొత్తగా చేయట్లేదుగా? నువ్వు పెద్ద బావ కలిసి చేసేవారంట కదా. అయితే పెద్ద బావ నా వెయిట్ గ్రెయిన్ చేస్తూ ఎంత బాగా చేస్తాడో తెలుసా? బావ ముందు నువ్వస్సలు పనికిరావు అంటుంటే తెలియని ఉక్రోషం వచ్చేసింది రామ్కి. కోపంగా పుషప్స్ చేయడం స్టార్ట్ చేశాడు. బావా మెల్లిగా, పడిపోతాను అంటున్నా వినకుండా ఆపకుండా వెయిట్ ని గెయిన్ చేస్తూ ఫాస్ట్ గా పుషప్స్ చేస్తుంటే ఎక్కడ పడిపోతానోననుకొని పైనున్న రాడ్స్ ని గట్టిగా పట్టుకుంది యశు. ఏమో అనుకున్నాను బావా, నువ్వు కూడా చాలా గ్రేట్, బావలాగా చాలా బాగా చేస్తున్నావు అంటే కోపంగా ఇటువైపుకు తిరగగానే రామ్ తిరిగిన ఫోర్స్ కి ఆ అని అరుస్తూ రామ్ మీదే వెల్లకిలా పడిపోయింది యశు. ఏయ్, ఇంకోసారి బావ గ్రేట్ అన్నావంటే చంపేస్తా, జాగ్రత్త. వాడికంటే తక్కువగా ఇక్కడెవరూ లేరు, అర్థమైందా అని కోపంగా పళ్ళు బిగబట్టి చెప్తుంటే పూర్తిగా తన మీద పడిపోవడం వల్ల అతని ఫేస్కి అతి దగ్గరగా రావడంతో లోపల చిగురుటాకులా వణికిపోతూ నోరు తెరుచుకుని పెద్ద కళ్ళని ఇంకా పెద్దవిగా చేసి చూస్తుండిపోయింది యశు. నీకే చెప్పేది, అర్థమైందా అంటుంటే లయబద్ధంగా వినిపిస్తున్న అతని హృదయ సవ్వడికి రెప్ప కొట్టడం కూడా మర్చిపోయి చూస్తుంది యశు. ఏయ్, ఏమైంది? మొహమేంటి అలా పెట్టావు? ఒక కొండని ఢీకొట్టినట్టుగా ఉంది బావా అని వణికే గొంతుతో చెప్తుంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అప్పుడు కళ్ళని కాస్త కిందకి దించి చూశాడు రామ్. అస్పష్టంగా కనిపిస్తూ మెత్తగా తన శరీరానికి తగులుతున్న ఆమె బిగుతైన బరువాల తాకిడికి చూపు తిప్పుకొని తడబడుతూ ఐమ్ సారీ యశు, చూసుకోలేదు, ముందు పైకిలే అంటుంటే లేవాలని లేదు బావా. ఎందుకు? నాకు కొత్తవి పరిచయం చేస్తున్నావు అంటే కోపంగా ఆమెను పక్కకి జరిపేసి పైకి లేసి వెళ్ళిపోతుంటే రామ్ మెడ పట్టుకుని దగ్గరికి లాక్కుని నిజంగానే నాకు కొత్తగా కనిపిస్తున్నావు బావా. ఒళ్ళు తిమ్మిరిగా ఉంటే అలానే అనిపిస్తుంది. ముందు దాన్ని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే చాలా బాధపడతావు. అండ్ సారీ అని చెప్పి తన చేతులు విసిరి కొట్టి లేచి వెళ్ళిపోతుంటే చలనమే లేనట్టు ఫ్లోర్ మీద వెల్లకిలా పడుకుని నిజంగానే నచ్చేస్తున్నావు బావా, అందుకే ఒళ్ళంతా ఇంత తిమ్మిరిగా ఉంది అనుకుంటూ పక్కకి పొర్లి బోర్లా పడుకొని కళ్ళు మూసుకోగానే తనువంతా గాల్లో తేలినట్టుగా అనిపిస్తుంది యశుకి. ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అయ్యి తన క్యాబిన్కి వస్తున్న అభి వస్తూ రోజు ఆ పాపని కూడా తీసుకున్నాడు. తనతో కాసేపు ఆడుకుని ఏదో మెయిల్ రావడంతో పాపని కిందకి దించి మెయిల్ చెక్ చేసుకుంటుంటే
4 రోజులకే ఆ పాప బాగా అలవాటైపోవడంతో రూమ్ అంతా తనదే అన్నట్టుగా తిరిగేస్తుంటే ఒక చూపుని తనపైనే ఉంచి మెయిల్ సెండ్ చేస్తున్నాడు. రూమంతా తిరుగుతూ అక్కడి సోఫాలో ఎక్కుతూ పడుతూ ఆడుకుంటున్న ఆ పాప చూపు ఓ మూలగా ఉన్న ఎలక్ట్రిక్ ప్లగ్ బోర్డ్ మీద పడింది. తన చేతిలో మొబైల్ని పక్కన పడేసి చిన్న చిన్న అడుగులేస్తూ దాని దగ్గరికెళ్ళింది పాప. చిన్ని చిన్ని హోల్స్ అందంగా కనిపిస్తుంటే తన చిన్ని వేలికి సరిగ్గా సరిపోయేలా ఉన్న ఆ హోల్లో ఫింగర్ పెట్టబోయే టైంకి మెయిల్ సెండ్ చేసి పాపని చూసిన అభి క్షణంలో పరిగెత్తుకుంటూ వచ్చి పాపనెత్తుకున్నాడు. క్షణంలో పట్టుకునేది చేయి జారపడటంతో ఆ అంటూ ఏడుపందుకుంది పాప. అది పట్టుకుంటే షాక్ కొడుతుంది అంటున్న అభి ముఖం మీద కొడుతూ ఏడుస్తుంటే చాక్లెట్స్ తింటావా అంటూ సెల్ఫ్లో ఉన్న చాక్లెట్లు తీసిచ్చాడు. వాటిని తీసుకుని విసిరి కొట్టింది. అబ్బా ఇంత కోపమేంటి నీకు? అది పట్టుకుంటే షాక్ కొడుతుంది అంటూ అటూ ఇటూ తిప్పుతుంటే కాసేపటికి అభి భుజం మీదే నిద్రపోయింది ఆ పాప. అరే నిద్రపోయిందే అనుకుంటూ అదే రూమ్కి అటాచ్డ్గా ఉన్న పర్సనల్ రూమ్కి వెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెడుతుంటే మళ్లీ నిద్దట్లోనే ఏడవడం మొదలెట్టింది. ఓకే ఓకే ఇక్కడే ఉన్నాను పడుకో అంటూ కాసేపు తనని జోకొట్టి తను కూడా టైర్డ్ అవ్వడంతో పాపని గుండెల మీద పడుకోబెట్టుకుని అలానే నిద్రపోయాడు. సరిగ్గా అరగంట తర్వాత ఈరోజైనా కనికరిస్తాడేమోనని తనే స్వయంగా లంచ్ తీసుకొచ్చిన మనుకి అతనెక్కడా కనిపించలేదు. ఏంటిది ఆయన క్యాబిన్లోనే ఉన్నారని మూర్తి చెప్పాడు, రూమంతా ఖాళీగా ఉంది అనుకుంటూ తిరిగెళ్ళిపోతుంటే పర్సనల్ రూమ్ నుండి ఫ్యాన్ సౌండ్ వినిపించింది. రూమ్లో ఉన్నాడా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి గుండెల మీద పాపను పెట్టుకుని ఆదమరిచి నిద్రపోతున్న అభిని చూడగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది మనుకి. తన పట్టీలు సౌండ్ చేయకుండా నెమ్మదిగా దగ్గరికొచ్చింది. పాప తల మీద నిమురుతూ నీకు చిన్నపిల్లలంటే ఇంత ఇష్టమా అభి అని నెమ్మదిగా అభి హెయిర్ని కూడా చెరిపేస్తుంటే నిద్దట్లోనే నెమ్మదిగా కదిలాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంటే పాపం బాగా టైర్డ్ అయినట్టున్నాడు అనుకుని పాపని బెడ్ మీద పడుకోబెట్టడానికి జరపబోతుంటే ఎక్కడ పాప కింద పడిపోతుందోనన్నట్టుగా ఉలిక్కిపడి లేచి పాపని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు అభిరామ్. నువ్వేంటిక్కడా? ఏ రాకూడదా? పాపని పక్కన పడుకోబెట్టి కింద పడకుండా చుట్టూ పిల్లోస్ పెడుతుంటే పర్వాలేదు, పిల్లల్ని ఎలా కేర్ చేయాలో నీకు బాగా తెలిసినట్టుంది అభి అంటే ఆ మాటకి సీరియస్గా చూశాడు. ఎందుకు సార్ అంత కోపం? అయినా నాకోటి అర్థం కాలేదు. పాపనంత ప్రేమగా తెచ్చుకున్నావు, వీళ్ళిక్కడుండడానికి కారణం నేనే, నా మీద మాత్రం ఇంకా కోపం తగ్గలేదు. ఇప్పట్లో తగ్గదు. ఎందుకో నువ్వన్న మాటలు అంత ఈజీగా తీసుకునేవి కాదు కాబట్టి. ఎన్నిసార్లు దెప్పుతావు? సారీ అని చెప్పాను కదా. నీ బోడి సారీ నాకు అక్కర్లేదు. ఎందుకొచ్చావు? ఏ రాకూడదా? సీట్ దగ్గరికి నడుస్తూ ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా రావచ్చు. నేను ఆఫీస్లో ఎవరితో ఎంజాయ్ చేస్తున్నానో చూడాలి కదా. కోపంగా నాకేమీ నీ మీద అంత అనుమానం లేదు. అవునవును, అనుమానం కాదులే, బలమైన నమ్మకం అంతేగా. అలా ఏం లేదభి, నేను జస్ట్ నీకోసం భోజనం పంపుతుంటే తినట్లేదు కదా, అందుకే స్వయంగా తీసుకొచ్చాను. అక్కర్లేదు, తీసుకెళ్ళు. నాకోసం కొద్దిగా తిను, నేను కూడా తినలేదు. ప్లీజ్ అభి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఇదిగో నువ్విలా కోపంగా ఉంటే నాకేడుపొస్తుంది. ఏడుపొస్తే ఏడు, అంతేకాని నన్ను డిస్టర్బ్ చేయకు. అంటే నేనేడిస్తే నీకిష్టమా? నేనలా అనలేదు. తెచ్చిన క్యారేజ్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది మను. వెళ్ళిన తన వైపు సీరియస్గా చూస్తూ తన సీట్లో కూర్చున్నాడు అభిరామ్. ఆ రోజు ఆఫీస్ నుండి ఈవినింగ్ తొందరగా వచ్చేశాడు అభి. ఎప్పుడూ తను మాట్లాడకపోయినా తన వెనకే ఉండే మను ఈరోజు ఎక్కడా కనపడలేదు. నడుస్తున్నాడు కాని కళ్ళని చుట్టూ తిప్పి చూస్తున్నాడు. ఎక్కడా కనపడకపోవడంతో ఎక్కడికెళ్ళి ఉంటుంది అనుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి హెయిర్ కమ్ చేసుకుని వెనక్కి తిరిగేసరికి తన ముందు నిలబడి ఉంది మను. రాగానే కనిపించకపోతే వెళ్ళిపోయావేమో అనుకున్నా అని వెటకారంగా అన్నాడు. నేను పోవాలని చాలా ఆశగా ఉన్నట్లుంది కదా నీకు? అఫ్కోర్స్, నా నుండి దూరంగా వెళ్ళిపోమని నీకు ఆప్షన్ కూడా ఇచ్చాను కదా, అయినా వెళ్లకుండా పట్టుకుని వేలాడుతున్నావు అని పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంటే నాతో మాట్లాడకుండా ఇలా ఎన్ని రోజులు ఉందామని అభి? సైలెంట్గా వెళ్ళిపోతుంటే ఏడుపొస్తుంటే దాన్ని దిగమింగుకుని ఓకే, నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదు కదా, సరే ఇక నీకు కనిపించకుండా వెళ్ళిపోతాలే అంటూ బాల్కనీలోకెళ్ళింది. తన మాటలు సీరియస్గా తీసుకోకుండా వెళ్ళిపోతూ సడన్గా ఆగి ఏదో ఆలోచన రావడంతో ఫాస్ట్గా బాల్కనీలోకెళ్ళాడు. ఏడుస్తూ పిట్టగోడ మీద నిలబడి ఉంది మను.
చాలా కూల్గా రైలింగ్కి ఆనుకొని, ఏయ్ ఏం చేస్తున్నావు అని అడిగాడు. నీకెందుకు? అయినా చెప్తా విను. నువ్వేగా నిన్ను జిడ్డులా పట్టుకున్నానన్నావు. పైగా నేను పోవాలని తెగ వెయిట్ చేస్తున్నావుగా. అందుకే నేనెప్పుడు కనిపించినంత దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నా. ఓ అవునా, వెరీ గుడ్ అండ్ గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ. ఇక వెళ్ళు. నేనుంటే నీకేంటి ప్రాబ్లం? దూకాలని డిసైడ్ అయ్యావుగా, నీ పని కానివ్వు. నీకు కష్టంగా ఉంటే చెప్పు, హెల్ప్ చేస్తా. ఎవరైనా చస్తుంటే కాపాడతారు, కానీ నువ్వు కట్టుకున్న భార్య చస్తానంటుంటే హెల్ప్ చేస్తానంటావా? కొందరి బిహేవియర్ని బట్టే అవతలి వల్ల యాక్షన్ ఉంటుంది. గట్టిగా, సరే అయితే నేనన్నది తప్పే, దూకేస్తున్నాను. అప్పుడు నేను పోయాక నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. ఆలోచిస్తా, బట్ ఇప్పటికే లేట్ అయింది, నీ పని కానివ్వు. నిజంగానే దూకేయినా? నిజంగానే దూకేయి. నేను నా కళ్ళ ముందు సూసైడ్ చేసుకోవడం ఇంతవరకు చూడలేదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నా చావు నీకు ఎగ్జైటింగా? కోర్స్. అమ్మో, నిజంగా దూకకపోతే తోసేసేలా ఉన్నాడు. ఏదో బెదిరిద్దామనుకుంటే ఇలా ఇరుక్కున్నానేంటి? హలో మేడం, దూకండి. నిజంగానే దూకనా? ఎన్నిసార్లు అడుగుతావు? ఉండు, నేను తోస్తా. వద్దులే, నేనే దూకుతాను. దేవుడా, మా ఆయన నేను దూకేదాకా వదిలేలా లేడు. తీరా దూకిన తర్వాత కాళ్ళు చేతులు విరిగి మంచం మీద పడకుండా డైరెక్ట్గా పొయ్యేలా చూడు అని కిందకి చూసి, అమ్మో చాలా హైట్ ఉంది. అది హైట్గానే ఉంటుంది, కానీ నువ్వు కానివ్వు. సరే అని కళ్ళు మూసుకొని దూకబోతుంటే తను దూకకముందే తన కాళ్ళు పైకి లేచాయి. ఇదేంటి, అప్పుడే దూకేశానా? నన్ను పైకి తీసుకెళ్ళిపోతున్నారా అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే అభి 2 చేతుల్లో ఉంది మను. ఫోర్స్గా కిందకి దించి, చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, ఇక పద. నువ్వెందుకు సేవ్ చేశావు? చావుమన్నావు కదా. ఇక చాలు, పదమన్నానా? నాసారి ఎక్స్క్యూజ్ చేసి ఎప్పట్లా నాతో ఉండు, అప్పుడొస్తా. లేకపోతే? అభి కళ్ళల్లోకి హస్కీగా చూస్తూ, నీ కోపాన్ని పోగొట్టే వరకు రాను. అది నీ వల్ల కాదులే. ఆల్రెడీ నా మీద కోపం పోయింది, కానీ అది ఒప్పుకోవడానికి బెట్టు చేస్తున్నావు, అంతే కదా అని ఎవరు చెప్పారో? నా మీద నీ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ నాకు చెప్తుంది. ఈ సినిమా డైలాగ్స్ చాలు, కానీ ఇంకోసారి ఇలా బెదిరించాలని చూసి నా దగ్గర అడ్డంగా ఇరుక్కోకు అని చెప్పి వెళ్ళిపోతుంటే తన కాలర్ పట్టుకుని వెనక్కి లాగి ఇద్దరి పెదవులు ఒక్కటి చేసింది మను. అనుకోని పరిణామానికి ఒక్క క్షణం షాక్ అయినా మరుక్షణం కోపంగా మనుని దూరం జరపబోయాడు అభిరామ్. కాని ప్లీజ్ అంటూ మైమరుపుగా తను పెడుతున్న ముద్దుకి కొద్ది కొద్దిగా కోపం కరిగిపోతుంటే తన కంటి నుండి కారుతున్న వెచ్చటి కన్నీరు చెంపల మీదుగా జారి అభి చెక్కిల మీద పడుతుంటే తన మీదున్న కోపం పూర్తిగా కన్నీటిలో కరిగిపోయి తన నడుం చుట్టూ చేతులు బిగించి బలంగా దగ్గరికి తీసుకున్నాడు అభిరామ్. పూర్తిగా తనని ఎక్స్క్యూజ్ చేశాడని అర్థమవుతుంటే ఒక చేతిని అభి మెడ చుట్టూ హారంలా వేసి మరో చేతిని తన జుట్టులోకి వేసి నిమురుతుంటే సాయం సంధ్య వేళ చలిగాలులు వేడిని తలపించేలా సాగుతున్న 4 అధరాల సయ్యాట ఇద్దరిలో తొలిముద్దు చేస్తున్న మాయాజాలంలో చిక్కుకొని ఇద్దరికీ కూడా కాలం స్తంభించిపోయినట్టే అనిపించింది. వీళ్ళిద్దరి ఫస్ట్ కిస్ అభి కోపానికి బలైపోయింది కాబట్టి అది లెక్కలోకి రాదు. ఇళ్లకి చేరుతున్న పక్షులు కూడా వీళ్ళని చూసి సిగ్గుపడుతూ కిలకిల రావాల మధ్య పరుగులు పెడుతుంటే అప్పుడప్పుడే మబ్బుల చాటు నుండి వస్తున్న చందమామ కూడా ప్రణయానికి నాంది పలికి తొలిముద్దుకి పరవశించి కళ్ళు మూసుకుని మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. ఇష్టం, ప్రేమ రెండిటిని నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసే పనులే ఒకరి మీదున్న అభిప్రాయాన్ని చెప్పేస్తుంటాయి. వీళ్ళు కూడా అంతే. ఇప్పటి వరకు భారంగా మారిన 2 మనసులు సాంత్వన పొందుతూ మధురమైన మొదటి ముద్దును ఆస్వాదిస్తుంటే అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన రామ్ ఒక ఫైల్ డిస్కషన్ కోసం డైరెక్ట్గా అభి రూమ్కొచ్చాడు. అన్నయ్య అన్నయ్య అంటూ రూమ్లోకి వచ్చిన రామ్ అభి ఎక్కడ కనిపించకపోవడంతో ఎక్కడికెళ్ళాడు, కారు కూడా ఇంట్లోనే ఉందే అనుకుంటూ డైరెక్ట్గా బాల్కనీలోకెళ్ళి అసలు ఈ లోకంలోనే లేనట్టు ఒకరితో ఒకరు పెనవేసుకుపోయిన మను అభిలను చూడగానే కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ కోపంగా వాళ్లను దూరం చేయడానికి వెళ్తుంటూ ముందుకు అడుగేశాడు. బావా, ఎక్కడికెళ్తున్నావు? ఆగు అంటూ అప్పుడే వెనుక నుండి వచ్చిన యశు ఆపేసింది. ఏయ్ వదులు అంటూ వదిలించుకోబోయాడు. అభిమనులను చూసి అయ్యో అంటూ కళ్ళు మూసుకుని ముందు నువ్విలరా అంటూ రామ్ని అక్కడి నుండి బయటికి లాక్కొచ్చేసింది యశు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో. మనుని పూర్తిగా ఎక్స్క్యూజ్ చేసేశాడు అభిరామ్. కానీ అనుకోకుండా వీళ్ళిద్దరూ రామ్ కళ్ళల్లో పడ్డారు.
వాళ్ళ హ్యాపీ మూమెంట్ని దూరం చేసేవాడేమో. కరెక్ట్ టైంకి యశు వచ్చి పక్కకు లాగేసింది. సూపర్ సీన్ కదా. మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.